నేను చచ్చిపోయిన ఈ భూమి మీద మనం బ్రతికి చచ్చిపోయిన తర్వాత బ్రతికుండాలంటే ఈ భూమి మీద ఏదో మీలా ఒక మంచి పని చేయాలి. ఒక గుడినో లేదంటే ఒక పిరమిడ్నో ఒక ధ్యానాన్నో 10 మంది చెప్పడమో చేయాలి. ఊరికి ఎందుకు చచ్చిపోవాలని నేను ఆలోచించుకున్నాను. మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో ఎలాంటి టైంలోనైనా ప్రకృతి మనకి మంచి గురువుని కల్పిస్తారండి. మనం సిద్ధంగా ఉండాలి. ఈ క్షణంకి నువ్వెంత నరలోక రాక్షసుడు అవని, నువ్వు ఎలాంటి ఎన్ని తప్పులు చేయండి. అర్జునుడు అడుగుతాడు, కృష్ణ గత జన్మలో ఈ జన్మలో ఎన్నో తప్పులు చేశాను కదా, ఇప్పుడు నేను ఈ యోగాన్ని పనికి వస్తానంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? అపిసేసి పాపభ్యో సర్వభ్యో పాపగొత్తమ సర్వం జ్ఞాన ప్రవేణైవ వ్రజనం సంతరస్యసి. ఎంత పాపాత్ముడు కంటే పాపాత్ముడైనా ఆ క్షణంలో కానీ వాడు మారుతాను అనుకుంటే ఆడు పాపాలని జ్ఞానమైన అగ్నిలో దగ్ధం అయిపోతాయి. శ్రీకృష్ణ చెప్పాడు. అంటే మనం ఎవరు పుట్టుతోనే పాపాత్మలు కాదు, పుట్టుతోనే పుణ్యాత్మలు కాదు. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కులాలు, వాళ్ళ సంఘాలు బట్టి మనం ఆటోమేటిక్ చేస్తాం తప్ప ఎవరు కావాలని ఏమి చెయ్యి. దాన్ని దృష్టిలో పెట్టి ఆ క్షణం నుంచి మనం మారాలి. అందుకే ఏం చెప్పాడు? 3 ధర్మాలు ఆచరించండి నాయన. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ మనం ఎవరు ఆచంకర సార్. మళ్ళీ జననము, మళ్ళీ మరణము, మళ్ళీ జననము, మళ్ళీ మరణము. ఇది చాలా కష్టమైనది. ఎందుకంటే ఒక తల్లి గర్భంలోకి రావాలి. అవునా? ఆ లోపల ఏమంటుంది? ఉమ్ము నీరు. నేను డాక్టర్ తెలుస్తుంది. 8 నెలల ఆ నొప్పులు తట్టుకోలేక 9 నెలల నానా ఇబ్బందులు పడి ఈ మురికి గర్భమందు దాటిన ఇంకా కర్మల చేయను స్వామి కడ చేర్చవలసు రామ రామ. లోపల పెట్టంతా 9 నెలల్లో ఈ మురికి గర్భం దాటిపోతే నేను ఇలాంటి మానవజాన్ని ఎత్తాను ఆయన. లోపల ఉమ్ము నీరు పాస్కి అన్నీ అయిపోతున్నాయి. ఆ వేడి అని ఉండలేను, నన్ను బయటికి పంపించని ఇలాగ ఉంటాడు వాడు. ఆ శిశువు అవునా? అందరి తల్లికి తెలుసు ఆ విషయం. అలాంటి బయటకు వచ్చి మనం ఏం చేస్తాము? మాయలో పడిపోతాము. ధనము సంపాదించు ఒక కాసు దానంబు చేయలేక దీనిటకు మనసర్వక రామ రామ. అంటే ధనం మీద ఏమో కొంతమంది పదవుల మీద వెళ్తాయి, కానీ చివరికి ఏమవుతుంది? మనం కూడా నువ్వేంటి ముసలుడు, నీకేం పని బయట నుండు అది మూల అంటామా లేదా? మనలారా 3 ధర్మాలు ఆచరించండి, ముక్తి పొందండి. ఫస్ట్ ఏంటన్నాడు? శరీర ధర్మము. శరీరము తల్లిదండ్రుల ద్వారా వచ్చిన 5 పంచభూతాలతో నిండుకున్నది. శరీరంలో మెట్టు ఉందా లేదా? నీరుందా లేదా? అగ్ని ఉందా లేదా? వాయువు ఉందా లేదా? ఆకాశం కూడా ఉంది. గాలి, ఆకాశం, భూమి, మట్టి కలుపుకుంటుందా లేదు? తర్వాత ఎవరు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినా ఒక ఇంట్లో కూడా ఉండదు. 5 పంచభూతాలకు 5 వెళ్ళిపోతాయి. భూమి చూడు ఎంత, ఎలాంటి మౌనమైనా సరే, ఎలాంటి రాక్షసులైన భూమి మట్టిని తీసుకుంటుంది, నీరుని తీసుకుంటుంది, అగ్ని ఆవిరిని తీసుకుంటుంది, వాయువు శ్వాసలోకి వెళ్ళిపోతుంది, ఆకాశం తెలుసులోకి వెళ్ళిపోతుంది. అంటే 5 కూడా. అందుకే లేకపోతే భూమి వల్లకడ అయిపోతుంది. ఎవరు చనిపోయిన సరే తీసుకుంటారు. అంత గొప్పది. 5 పంచభూతాలు వచ్చిన శరీరానికి రోజుకి నిద్ర, సరైన ఆరోగ్యమైన శాకాహారము. అర్థమైందా? ఫస్ట్ ధర్మం ఏంటి? శరీరానికి శరీరం ముందు కనుక శాకాహారాన్ని పళ్ళు కాయగూరలు పెట్టి వాటర్ ఎక్కువ ఇవ్వాలి. ఇది ఫస్ట్ 3 ధర్మాల్లో ఒక ధర్మం. శరీరాన్ని చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఏమనుకుంటామంటే అమ్మ నాన్నలకు వచ్చిందో ఈ రంగు నాకు కాదు. 5 పంచభూతాలు కలిపితే ఈ వాహనం అయ్యింది. ఈ వాహనము డబ్బులిచ్చుకున్నది కాదు, కారులాగా. అర్థమైందా? మోటార్ సైకిల్ లాగా కాదు ఇది. ఇది కేవలం 5 పంచభూతాలతో వచ్చినది. అందుకే ఇందులో ఎవడున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. ఒక గుడి దగ్గరకు వచ్చిన ఎంత జాగ్రత్తగా ఉంటాం మనం. అలాంటి ఈశ్వరుడే మన లోపల ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుక 2 నిమిషాలు ఉండండి. శాకాహారము పెట్టాలి శరీరం. ఫస్ట్ ధర్మము. 2వ ధర్మం ఏంటో తెలుసా? కుటుంబ ధర్మము. కుటుంబం ముందు కనుక కుటుంబాన్ని విడిచిపెట్టకుండా, సంఘాన్ని విడిచిపెట్టకుండా, కుటుంబంలో ఉద్యోగం చేస్తే ఉద్యోగం, కూలి చేస్తే కూలు ఖచ్చితంగా చూసుకోవాలి. దేని ధ్యానం చేసిన ఏ వ్యక్తి చేసినా సరే కుటుంబాన్ని అలా చూస్తూ ఉండాలి.
కుటుంబంలో మర్యాద ఉండాలి, కష్టపడాలి. ఇది రెండవ ధర్మం. సంపదలు ఉండాలి, అన్నీ ఉండాలి. మూడో ధర్మం ఏంటి? ఆత్మధర్మము. నేను ఉంటేనే ఈ మేలు ఉంది. మేలు అంటాను శరీరానికి.